అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో సుమారు శతాబ్ద కాలంగా సేవా దృక్పథంతో కామెర్ల పసరు మందు పంపిణీ చేస్తున్న గుండుబోగుల సూర్యారావు కుటుంబీకులు అభినందనీయులని కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. గుండుబోగుల సూర్యారావు కామెర్ల వైద్యోదయం శతాబ్ది ఉత్సవ వేడుకలు వెల్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రసంగించారు. అల్లోపతి వైద్యం అందుబాటులో లేని రోజుల్లో గుండుబోగుల సూర్యారావు వెల్ల గ్రామంలో కామెర్ల వ్యాధికి పసరు మందును కనిపెట్టి ఎన్నో లక్షల మందికి నయం చేశారని పేర్కొన్నారు. అపర ధన్వంతరిగా ఖ్యాతి గతించిన స్వర్గీయ సూర్యారావుకి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభ్యర్థన మేరకు పద్మ అవార్డుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిఫార్సు చేస్తారని హామీ ఇచ్చారు. కామెర్ల మందికి వెల్ల గ్రామం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో గుండుబోగుల సూర్యారావు కుటుంబీకులు అందిస్తున్న కామెర్ల పసరు మందును వారసత్వంగా భవిష్యత్తులోనివ్వాలి అని సుభాష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎన్జీఓ డిజిటల్ వెబ్సైట్లను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు సభికులను ఆకర్షించాయి. కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కల దొరబాబు, ఎంపీపీఏ భవానీ, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదన్శెట్టి శ్రీదేవి, శ్రీధర్, సూర్యారావు కుటుంబీకులు పాల్గొన్నారు. శతాబ్ది వేడుకని అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయ మా ఆత్మీయులు శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని కూడా కామెర్ల వైద్య నిలయానికి సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఉంది. ఈరోజు మల్లిడి హరినాథ్ రెడ్డి గారిని సగర్వ స్వాగతాన్ని తెలియజేస్తారని వేదిక మీద రావాల్సిన ఆహ్వానం పలుకుతూ ఉన్నామండి. మరి ముఖ్య అతిథిగా ఇప్పుడు ఇచ్చేసినటువంటి కామెర్ల మందు సృష్టికర్త శ్రీ గుండుబోగుల సూర్యారావు గారి కామెర్ల మందు 100వ శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి 1900వ సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం 20 సంవత్సరాలు, అంటే ఆయన వయసు 20 సంవత్సరాల్లోనే కామెర్ల మందు కనిపెట్టి, ఆ రోజుల్లో కామెర్లు వస్తే మరణం, మరి కామెర్లకి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలుగునిచ్చి మరి 20 సంవత్సరాల్లోనే మందు కనిపెట్టారు. మరి ఈ రోజుకి 105 సంవత్సరాలు. మరి ఆ రోజుల్లో పావడాకే 1920 సంవత్సరంలో పావడాకే ఈ కామెర్ల మందు అందజేసి 105 సంవత్సరాల తర్వాత 10 రూపాయలకే మళ్ళీ అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే మరి తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు ఇద్దరు కుమారులు, కుమార్తె, మనవడు, మనవరాలు అంటే నాగయ్య గారు, స్వామినాయుడు గారు, అలాగే లక్ష్మణరావు గారు, భద్రరావు గారు, అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు, వీరరాజమ్మ, అలాగే మనవాళ్ళు భద్రరావు గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందు ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది. అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వెల్లంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందులు వాడిన సందర్భం. అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వేళ్ళకి వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి మనందరం తెలుస్తాం. మనందరికీ కూడా మాధవ సేవగా
విగ్రహానికి పులమల ఆవిష్కరణ చేయవలసి కోరుతూ ఉన్నాం. శ్రీ గాంధీ శ్రీదేవి గారు కూడా పులమల ఆవిష్కరణ చేయవలసిగా మనం కలుగుతూ ఉన్నాం. ఒక చక్కటి భావాన్ని కానీ రక్త సంబంధికులు. మరి అప్పటికి ఇప్పటికీ కూడా 100 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కామెర్ల మందు యొక్క విశిష్టత ఒక్కసారి ప్రజలందరికీ తెలియవలసినటువంటి, ఈ రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. 100 సంవత్సరాల క్రితం కామెర్ల వ్యాధి అనేటువంటి దాన్ని గుర్తించి నిన్న ఒక సందర్భంగా నేను కూడా ఈ సూర్యారావు గారి వైద్యంలోకి ఎలా వచ్చారు అనేటువంటి చెప్తే ఒక సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చెప్పారు. ఎవరో ఒక హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి ఒక స్వామీజీ ఈ గ్రామానికి రావటం, ఆయన ఒక వారం రోజులు 4 రోజులు 5 రోజులు ఈ గ్రామంలో ఉండటం, ఈ గ్రామం